సహోదరి సహోదరులు దయచేసి వినండి. నీ గురించి ఆలోచించేవాళ్ళు లేకపోయినా, నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా, నీకు తోడుగా అండగా నిలబడేవాళ్ళు లేకపోయినా, నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నీ స్థితి ఏమైనా, ఎంత దీనహీన స్థితికి చేరిపోయినా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందులో సందేహము లేదు. ఎవ్వరు నీ గురించి ఆలోచించకపోవచ్చు, నీ తోబుట్టువులు నీ గురించి ఆలోచించకపోవచ్చు. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళకి మంచి పోస్ట్ ఉంది, పొజిషన్ ఉంది, ప్రాపర్టీ ఉంది. కానీ నీ జీవితం నీకేమీ లేదు. వాళ్ళు సహాయం చేయొచ్చు, సహాయం చేయగలిగిన నీ తోబుట్టువులు నీకు సహాయం చేయటం లేదు. సహాయం చేయగలిగిన నీ బంధువులు నీకు సహాయం చేయటం లేదు. నీ ద్వారా సహాయం పొందుకొని బాగుపడినటువంటి వాళ్ళు కనీసం ఈరోజు నీకు మాట సహాయం కూడా చేయటం లేదు, భరోసా ఇవ్వటం లేదు. అది ఈరోజు నీ పరిస్థితి. నీ లోపల ఎంతో నొచ్చుకుంటున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నేను సహాయం చేసిన వాళ్ళని కనీసం నాకు సహాయం చేయరు ఏమిటి? నేను అప్పిచ్చిన వాళ్ళని అప్పు తీసుకుని బాగుపడ్డారు, ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు నాకు కష్టం వచ్చి చేయి చాచి సహాయం అడుగుతుంటే కనీసం 10 పైసలు నా చేతిలో పెట్టట్లేదు ఏమిటి అన్యాయం అని నీకు అనిపిస్తుంది. అదే చెప్తున్నాను, నీ తోబుట్టువులు నీకు సహాయం చేయకపోయినా, నీ బంధువులు నీకు సహాయం చేయకపోయినా, కొన్నిసార్లు నీ పేరెంట్స్ కూడా నీకు సహాయం చేయకపోవచ్చు. అదే కన్న తండ్రి నాకు సహాయం చేయడేంటి, కన్న తల్లి నాకు సహాయం చేయదేమిటి, కొడుకు నీకు సహాయం చేయకపోవచ్చు, కూతురు నీకు సహాయం చేయకపోవచ్చు. ఈరోజు నీ జీవితం నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. ఎవరు నన్ను పట్టించుకోరేమిటి అని నీకు అనిపించవచ్చు. కానీ ఈరోజు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. నా దేవుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రోజు మోషే గురించి ఎప్పుడూ ఆలోచించలేదండి. పాపం ఎంతో బాగా చదువుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, మోషే బాగుపడితే ఎంత బాగున్నాం అని అన్నవాడు ఒక్కడు లేడండి. అటువంటి మోషే గురించి దేవుడు 40 సంవత్సరాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఏవైతే ఆలోచించాడో దానిని క్రియల్లో పెట్టే రోజు వచ్చేసింది. ఆ రోజు దేవుడు మోషేను దర్శించాడు. ఆ రోజు దేవుడు మోషేను దర్శిస్తాడని, మోషేతో మాట్లాడతాడని, మోషే జీవితాన్ని మలుపు తిప్పుతాడని మోషే కలలో కూడా అనుకోలేదు. తాను కలలో కూడా అనుకోని దినమున నా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే స్థితిని, గతిని మార్చిపడేశాడు. సో నీకు చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, నా పని అయిపోయింది, నా జీవితం ముగింపుకు వచ్చేసింది, బ్రతకడం కష్టం, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం, కనీసం భార్య బిడ్డలకు కడుపుండా భోజనం పెట్టడం కష్టం, నాకున్న అప్పులు తీరటం కష్టం, ఈ వయసులో నాకు ఉద్యోగం రావడం కష్టం, ఆ పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకు శుభవార్త, నువ్వు ఊహించని దినములో నా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఆశ్చర్య కార్యము చేసి నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆ విశ్వాసము, ఆ నిరీక్షను కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, ఎవరువు నువ్వు అన్నాడా? లేదండి. మరి ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఇప్పుడు వాస్తవంగా మోషే ఆ పొదలో నుంచి మాట్లాడిన దేవుణ్ణి గుర్తుపట్టాడంటారా, గుర్తుపట్టలేదంటారా? చెప్పండి. గుర్తుపట్టాడండి. దేవుడే తనతో మాట్లాడుతున్నాడు అని మోషే గుర్తుపట్టాడు. కాబట్టి చిత్తము ప్రభువా అన్నాడు. సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని సౌలును ప్రశ్నించినప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? నీవు ఎవడవు అన్నాడు. హూ ఆర్ యు? నీవు ఎవరువో? ఎందుకంటే సౌలుకు తెలియదండి పాపం, ఆ స్వరం ఎవరిదో తెలియదు. అప్పుడు యేసు అన్నాడు, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును. అప్పుడు అన్నాడు, చిత్తం ప్రభువా. సో యేసు తను కనపరుచుకున్న తర్వాతే సౌలు, చిత్తం ప్రభువా నన్నేం చేయమంటావు అన్నాడు. ఇప్పుడు మోషే ఆ స్వరం విన్న వెంటనే చిత్తము ప్రభువా అన్నాడంటే తనకు తెలుసు దేవుడే మోషేను పిలిచాడని. 9వ వచనం,
ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్మో, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. మోషే, దిక్కు దేశ లేకుండా జీవిస్తున్నావు, నిరాశ నిస్పృహలో బ్రతుకుతున్నావు, నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నీ అసలైనటువంటి పనిని, పరిచర్యను, పరిపాలించే భాగ్యాన్ని నేను నీకు ఇవ్వబోతున్నా. లే, రా అని దేవుడు పిలిచాడండి. ఎప్పుడు? నిరాశ నిస్పృహతో నిండిపోయిన, నలిగిపోయిన, కృంగిపోయినటువంటి మోషేతో దేవుడు అంటున్నాడు, నా ప్రజలు వెట్టి చాకిరీ చేయడం నేను చూశాను. వాళ్ళు మొరపెడుతున్నప్పుడు నేను విన్నాను. ఫరో చేతిలో నుండి వారిని నేను నీ ద్వారా విడిపించబోతున్నాను. ఐగుప్తు దేశము నుండి వాళ్ళను బయటకు నీ ద్వారా తీసుకురాబోతున్నా. రా. ఇదే కదండి మోషే కోరుకుంది 40 years బ్యాక్. అందుకే కదండి సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, పరిపాలన ఆధిక్యతను విడిచిపెట్టేశాడు, రాజభవనాన్ని విడిచిపెట్టేశాడు, రాజభోగాన్ని విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసి తన ప్రజల పక్షమున నిలిచి వారిని విడిపింప చేయాలనుకున్న మోషే ఎంతగా నీరుగారిపోయాడంటే, ఎంతగా నిరాశపడిపోయాడంటే, నా జీవితంలో నేను అనుకున్నది సాధించలేను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బాగా చదువుకోవాలనుకున్నాం, 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయేసరికి ఇక నా జీవితంలో నేను అనుకున్న విధంగా చదవలేను. 1-2 సార్లు, 2-3 సార్లు, 4-5 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావు, సరిగా ఇంటర్వ్యూ చేయలేకపోయావు, నిరాశ అలుముకుంది. ఇక నా జీవితంలో ఇంటర్వ్యూలో విజయం సాధించలేను, నాకు మంచి ఉద్యోగం వచ్చే యోగం లేదు. నీరుగారిపోయావా? మీ నాన్న, మీ అమ్మ ఒక సంబంధం చూశారు, సెటిల్ కాల, ఇంకో సంబంధం చూశారు, సెటిల్ కాల, ఇంకో సంబంధం చూశారు, సెటిల్ కాల. నీరుగారిపోయావా? ఇక నాకు పెళ్లి కాదు, ఇక నాకు మంచి సంబంధం రాదు. పెళ్ళయింది, 1 నెల అయింది, 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, బిడ్డలు పుట్టలేదు. నీరుగారిపోయావా? నిరుత్సాహపడిపోయావా? ఇక నా జీవితంలో పిల్లలను కానీ యోగం లేదేమో. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఏ విషయంలో నువ్వు నీరుగారిపోయావు? ఏ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విజయం సాధించలేక ఈరోజు నిరాశ నిస్పృహలో నువ్వు కృంగిపోయావు? ఎందు నిమిత్తము ఈరోజు నీ జీవితంలో డిప్రెషన్ అనేది ఆవరించింది? ఇక నేను విజయం సాధించలేను అనుకుంటున్నావు, ఇక నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేను అనుకుంటున్నావు, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావు. ఎంత బాబు నీ వయసు? ఎంతంటే 22 సంవత్సరాలు అయింది, అప్పుడైపోయిందా నీ పని? 22 సంవత్సరాల వయసులో, 23 సంవత్సరాల వయసులో, 25 సంవత్సరాల వయసులో నా పని అయిపోయింది అంటున్నావు. నేను చెప్తున్నా, అసలు నీ పని ఇంకా ప్రారంభమే కాలా. నా దేవుడు నిన్ను కలుసుకొని నా దేవుడు నిన్ను కలుసుకొని నీ జీవితంలో ఆయన చెయ్యాలి అనుకుంటున్నటువంటి పని ఇంకా వాస్తవంగా స్టార్ట్ కాలా. పని అయిపోయింది అంటావు ఏమిటి? ఏదో కాస్త 2-3 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయావని చెప్పి నీ పని అయిపోయిందా? అలా అయితే 10th క్లాస్ ఎగ్జామ్ వరకు నేను ఏ సబ్జెక్టు పాస్ కాలా? మరి నేనేమనుకోవాలి చెప్పండి? నెవర్ పాస్డ్ ఎనీ సబ్జెక్ట్. ఇంటికి ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురాలా? అమ్మ అడిగేది, ఎరా మార్కులు కార్డు ఏది, ప్రోగ్రెసివ్ కార్డు ఏది అంటే, అసలు ప్రింటే చేయలేదమ్మా. నిజమని నమ్మేసేది పాపం. ఆ ప్రోగ్రెసివ్ కార్డులు అన్ని జీరోలే కదా, రెడ్ 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 రెడ్, పాస్ మార్కులు వచ్చేవి కాదు. సో పాస్ మార్కులే రానటువంటి నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? నేను వచ్చానంటారా? లేదండి, నా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడు ఏమైనా చేయగలడు. నిన్ను ఏ స్థితికైనా తీసుకొని వెళ్ళగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన మాట వింటే చాలు. దేవుడు అంటున్నాడు, నా మాట నువ్వు పట్టుకుంటే చాలు, నన్ను నువ్వు నమ్మితే చాలు, నీ ద్వారా నేను చేయాల్సింది నేను చేసి తీరతా. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా?
మహాపరిశుద్ధుడు అయిన ఆ ప్రియ పరలోకపు తండ్రి, బహుసూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు. మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరకుండా మేము చేరుకోవలసినటువంటి శ్రేష్టమైన స్థితికి, స్థాయికి, స్థానానికి మేము చేరకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆటంకపరచటం లేదు నాయన, మేమే ఆటంకపరుచుకుంటున్నాం. చదివించే తండ్రి ఉన్నాడు, కొడుకు చదవకపోవడానికి కారణం ఎవ్వడూ కాదు, వాడి నిర్లక్ష్యమే. అలాగే పైకి రావాలి అని మాకు ఆశ ఉన్నా, పైకి తేవాలి అని నువ్వు ఆశిస్తున్నా, పనికి రాకుండా పోవడానికి కారణం మా నిర్లక్ష్యమే, మా అపవిత్రతయే, మా పాపిష్టి జీవితమే, తిరుగుబాటు చేసేటటువంటి తత్వమే, మాట వినకుండా, లోబడకుండా నిన్ను ఎదిరించినటువంటి వ్యక్తిత్వమే ఈరోజు మా జీవితంలో ఈ హీన స్థితికి తీసుకొచ్చింది. ఒప్పుకుంటున్నాను నాయన, నీ చేతిలో పడితే చాలు, చేయాల్సిందంతా నువ్వు చేసేస్తావు. నడిపించవలసిన స్థానానికి మమ్మల్ని నడిపించేస్తావు, గమ్యానికి చేరుస్తావు, చేర్చాల్సినటువంటి ఉన్నతమైన శిఖరానికి మమ్మల్ని చేరుస్తావు. నీ చేతిలో మేము పడితే చాలు. ప్రార్థనలో ఏకీభవిస్తూ తమ హస్తాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరూ నాయన, అయ్యా ఈ చేతిని పట్టుకో, నీ చేతికి అప్పగిస్తున్నా. ఏ పాత్రగా నన్ను మలచాలనుకుంటున్నావో మలచుము నాయన, ఏ గమ్యానికి నన్ను చేర్చాలనుకుంటున్నావో చేర్చుము నాయన. ఏ పనికొచ్చే పాత్రగా నన్ను మార్చాలనుకుంటున్నావు అలా పనికొచ్చే పాత్రగా నీ సేవలో ఉపయోగించుకో నాయన. నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, సంపూర్ణంగా నీ అధికారానికి, నీ చిత్తానికి లోబడుతున్నా. నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు. ఎన్నడూ వెనక్కి తిరిగి చూడండి నాయన, ఎన్నడూ మళ్ళా సైతాను జోలికి వెళ్ళండి నాయన. ఇది మొదలుకొని తుది శ్వాస వరకు నీ అడుగు జాడల్లోనే నీ బిడ్డగానే నడుచుకుంటూ ముందుకు సాగుతానయ్యా. అటు అద్భుతమైన జీవితం ప్రసాదించు నాయన. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించు, అనేక మందికి ఆశీర్వాదంగా మమ్మల్ని మలచమని, ఆ జీవితంలో ప్రారంభిస్తున్న ఈ నూతన ప్రారంభము అనేక ఆశ్చర్య కార్యాలు చూడడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి నాయన నాందిగా మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.